తెలంగాణ డీజీపీతో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. డబ్బుల రవాణా కోసం ఎస్ఐ సాయి కిరణ్ వెంకట్రామరెడ్డి నియమించినట్లు మార్చి 29న రాధాకిషన్ రావు విచారణలో చెప్పాడని తెలిపారు. యశోద హాస్పిటల్, ప్రతిమా శ్రీనివాస్, రాజ్ పుష్ప కంపెనీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశామని స్పష్టంగా చెప్పారని, అయినా ఇప్పటి వరకు వెంకట్రామరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ఎన్నికల కోడ్ ముగిశాక వెంటనే అరెస్టు చేయకపోతే ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. లేదంటే న్యాయవాదిగా తాను పోరాటం చేస్తానని వ్యాఖ్యానించారు రఘునందన్ రావు. వెంకట్రామరెడ్డి అనే ఎమ్మెల్సీ రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర డిప్యూట్ చేసినానని ఆ ఎస్ఐ దివ్యచరణ్ రెడ్డి అని వెంకట్రామరెడ్డి ఫ్రెండ్ ఒకతన్ని తీసుకొని రాణిగంజ్ లో, హైదరాబాద్ లో ఉన్న వేర్వేరు ప్లేసులలో బిజినెస్ మ్యాన్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 23 ఎన్నికలలో ఆ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసి గెలవడానికి ఉపయోగపడినానని చెప్పి రాధాకిషన్ రావు గారు స్పష్టంగా వెంకట్రామరెడ్డి పేరు, రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు, వాళ్ళ విల్లా నెంబర్ తో సహా రాధాకిషన్ రావు గారు పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ లో పేజీ నెంబర్ 6 లో, పేజీ నెంబర్ మొత్తం 8 పేజీల ఈ కన్ఫెషన్ లో పారాగ్రాఫ్ నెంబర్ 8వ పేజీ పారాగ్రాఫ్ నెంబర్ లో చెప్తాడు, ఫర్దర్ A4 ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ సాయి కిరణ్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ విత్ IAS అండ్ నౌ పొలిటీషియన్ మిస్టర్ వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ. ఇది 29 మార్చ్ 2024 నాడు రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీ వెంకట్రామరెడ్డి అనేటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సాక్ష్యము. దాంట్లో డబ్బులు వసూలు చేసినామని చెప్పినారు.